దేవినేని భవితవ్యంపై నీలి నీడలు. నమస్తే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భవితవ్యం ప్రశ్నార్థకమైంది. ఇతరుల్లా పక్క పార్టీ వైపు చూడలేక, పార్టీలో జరిగిన అవమానానికి తలొంచుకొని నిలబడలేక ఆయన సతమతమవుతూనే ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ నుంచి వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి జంప్ అవడంతో ప్రస్తుతం ఉమా పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది. 2019లో మైలవరం నుంచి తన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీకి చెందిన వసంతకృష్ణ ప్రసాద్ పై పోటీ చేసి ఓటమి పాలైన ఉమా రానున్న ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆకాంక్షించారు. అయితే అనుకోని రీతిలో కృష్ణప్రసాద్ అధికార వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. మైలవరం నుంచి కృష్ణప్రసాద్ ను పోటీకి దింపుతామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఉమా వర్గీయులు ఎటు కదలాలో తెలియక మైలవరం జంక్షన్ లోనే నిలబడిపోయారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం రీతిలో మైలవరం కార్యకర్తలు గందరగోళంలో స్తబ్దుగా ఉండిపోయారు. వాస్తవానికి ఉమా 2019లో ఓటమి పాలవ్వడంతో ఆయన ప్రాబల్యం క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీనికి తోడు టీడీపీ చేయించిన సర్వే నివేదికల ఆధారంగా ఉమను మైలవరం నుంచి పోటీకి దూరంగా ఉంచాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ శ్రేణుల పట్ల ఉమా ఉదాసీన వైఖరి గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో పార్టీ పరాజయానికి దారితీసిందని ఆరోపణలు ఉన్నాయి. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన అనంతరం ఉమా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. మైలవరం కృష్ణప్రసాద్ కు కేటాయించాలన్న అవసరాన్ని లోకేష్ ఒత్తిడి తేవడం గురించి టీడీపీ అధినేత ఉమాకు తెలియజేసి భవిష్యత్తులో న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చేశారు. భేటీ అనంతరం అధినేత నిర్ణయాన్ని శిరసావహిస్తానని ప్రకటించిన కృష్ణప్రసాద్ టీడీపీలోకి రావడాన్ని మాత్రం ఉమా జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణప్రసాద్ చేరికను ఆయన వర్గీయులు బాహాటంగానే ప్రకటించడం గమనార్హం. ఉమా ప్రస్తుతం మైలవరం నియోజకవర్గంలో క్షేత్రస్థాయి రాజకీయ కార్యకలాపాలను విస్తృతంగా చేపట్టడంతో ఇప్పుడు అధిష్టానం ఆందోళన పడుతోంది. ప్రస్తుతానికి మైలవరం అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ తీసుకోబోయే నిర్ణయాల వల్ల పార్టీ శ్రేణులలో చీలిక ఏర్పడి పార్టీ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుందని వారు తర్జన భర్జన పడుతున్నారు. దీనికి తోడు పెనమలూరు నియోజకవర్గం నుంచి ఉమాను పోటీకి దింపేందుకు టీడీపీ ఐవీఆర్ సర్వే కూడా నిర్వహించారు. అయితే పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్, వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ కూడా అదే నియోజకవర్గానికి పార్టీ టికెట్ రేసులో ఉన్నారు. తొలి జాబితాలో అవిభక్త కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక విజయవాడ పశ్చిమ, అవనిగడ్డను జనసేన పార్టీకి కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో కేవలం టీడీపీకి మైలవరం, పెనమలూరు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇక తాజాగా మైలవరం సీటు ఆశించి ఉమాకి పోటీగా టీడీపీ కార్యక్రమాలు చేపట్టిన బొమ్మసాని సుబ్బారావు ఇప్పుడు ఉమాతో చేయి కలపడం, కలిసి పనిచేస్తామని శ్రేణులకు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో మరింత ఆసక్తికర పరిణామాలకు మైలవరం వేదికైంది. వస్తే టీడీపీ వాళ్ళకి మాత్రమే సీటు రావాలి, కానీ పక్క పార్టీ నుంచి వలస వచ్చిన నాయకులకు సీటు కేటాయిస్తే ఒప్పుకునేది లేదంటూ సైలెంట్ గా జాయింట్ అల్టిమేటాన్ని అధిష్టానానికి ఇచ్చారు ఉమా సుబ్బారావులు. ఒకవైపు వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి అడుగుపెట్టిన అదే సమయంలో దేవినేని బొమ్మసానిలు జతకట్టి ఏకంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. వసంతకృష్ణ ప్రసాద్ కి సవాలు విసిరారు. అయితే అది కేవలం కృష్ణప్రసాద్ కే కాకుండా అధినేత చంద్రబాబుకి సవాల్లా కనిపిస్తోందనేది పరిశీలకుల మాట. ఏదేమైనా ప్రస్తుతం చంద్రబాబు మైలవరం, పెనమలూరు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. దీనికి తోడు సీనియర్లను ఒక్కొక్కరికి చెక్ పెడుతూ తన కోటరీని నిర్మించుకోవాలని ప్రయత్నిస్తున్న లోకేష్ ఉమా విషయంలో చంద్రబాబు మీద కినుక వహించే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతోందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.